సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన టాలీవుడ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారి మీద నెట్ఫ్లిక్స్ ఓటీటీ మోడర్న్ మాస్టర్స్ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. ఇది ఆయన కంప్లీట్ బయోపిక్ అయితే కాదు, చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి త్రిబులర్ ఆస్కార్ గెలిచే స్టేజ్ వరకు ఆయన లైఫ్లో జరిగిన మేజర్ పాయింట్స్ని హై అండ్ లోస్ని టచ్ చేసుకుంటూ వెళ్లారు. ఇందులో ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రానా గారు ఇలా ప్రతి ఒక్కరు రాజమౌళి గారి మేకింగ్ ఆఫ్ స్టైల్ గురించి, ఆయన్ని పని రాక్షసుడని ఎందుకు అంటారో వాళ్ళ ఒపీనియన్స్లో డిస్క్రైబ్ చేస్తారు. అండ్ త్రిబులర్ జపాన్ వెళ్ళినప్పుడు, ఆస్కార్ గెలిచినప్పుడు బిహైండ్ ద కెమెరా జరిగిన సీన్స్ని క్యాండిడ్ టైప్ చూపెడతారు. అండ్ మనం రాజమౌళి గారి ఇంటర్వ్యూస్ చాలా చూసే ఉంటాం, బట్ వాటిలో లేనివి కూడా ఇందులో చూసి తెలుసుకోవచ్చు. అస్సలు మిస్ అవ్వకండి. జస్ట్ 1 hour రన్ టైం ఉంటుంది, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే మన టాలీవుడ్ స్టార్ హీరోల ఓన్ వాయిస్ మాత్రం ఉండదు. వాళ్ళకే తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించడమే వియర్డ్గా అనిపించింది. బట్ స్టార్టింగ్ ఇబ్బందిగా ఉన్నా మెల్లిగా అలవాటు అయిపోతుంది రండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, రీసెంట్గా జరిగిన 69th ఫిలింఫేర్ అవార్డ్స్లో దసరా మూవీ 1 కాదు 2 కాదు ఏకంగా 6 కేటగిరీస్లో ఫిలింఫేర్స్ని సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్టర్గా నాని గారు, యాక్ట్రెస్గా కీర్తి సురేష్, డెబ్యూ డైరెక్టర్గా శ్రీకాంత్ వదిలి గారు, అండ్ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్య గారు, ఇంకా కొరియోగ్రాఫర్గా ప్రేమ్ రషీద్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్గా ప్రేమ్, అండ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్గా కొల్లా అవినాష్ విన్ అయ్యారు. దీంతో పాటు బెస్ట్ సపోర్టింగ్ రోల్లో మాస్ మహారాజా రవితేజ గారు వాల్తీర్ వీరయ్య మూవీకి అవార్డు దక్కించుకున్నారు. అండ్ బెస్ట్ డైరెక్టర్గా వేణు గారు, అండ్ బెస్ట్ మూవీగా బలగం మూవీకి అవార్డ్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ న్యూస్, పుష్ప 2కి సంబంధించి రీసెంట్గా జూనియర్ ఆర్టిస్టులతో ఒక చిన్న షెడ్యూల్ అయితే పూర్తయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా పుష్ప మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు అల్లు అర్జున్ గారు. ప్రెసెంట్ మేజర్ కాస్టింగ్తో RFCలో షూట్ జరుగుతుంది. September 20th కల్లా అల్లు అర్జున్ గారి పోర్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని బన్నీవాస్ గారు చెప్పారు. దీంతో పాటు ఎడిటింగ్ కూడా సైమల్టేనియస్గా జరగడం వల్ల షూట్స్ కొంచెం బ్రేక్ పడతా ఉంటుందంట. చూస్తుంటే పోస్ట్ పోన్ అయ్యేం లేదు, December 6th రావచ్చని అనిపిస్తుంది, లేదా మార్చికి షిఫ్ట్ అయితే మాత్రం ఏమీ చేయలేం. అండ్ ఇదిలా ఉంటే బన్నీ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా బోయపాటి శ్రీను గారు చేయాలి, బట్ పుష్ప 2 లేట్ అవడంతో ఆయన వేరే ప్రాజెక్ట్కి షిఫ్ట్ అయిపోయారు. ఈ లోపు త్రివిక్రమ్ గారు ముందుకు వచ్చారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ గారితోనే చేయబోతున్నారు బన్నీ గారు. అండ్ ఇంకా అట్లీ గారు, బోయపాటి గారి ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ న్యూస్, గేమ్ చేంజర్ మూవీ షెడ్యూల్ లింగంపల్లి అండ్ గోపన్పల్లిలో 3 days నుంచి జరుగుతున్న నైట్ షూట్ రీసెంట్గా కంప్లీట్ అయింది. ఇందులో శ్రీకాంత్ గారు, శోభలాక్ సుధాకర్ గారు, సముద్రేణి గారు అండ్ SJ సూర్య గారి మీద టాకీ పోర్షన్స్ కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ షార్ట్ గ్యాప్లో స్టార్ట్ అవుతుందంట. మోస్ట్లీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ August 5th రిలీజ్ అవబోతుంది. ఈసారి ఎలివేషన్ సాంగ్ లాంటివి ఏమీ కాదు, ఒక ప్యూర్ డ్యూయట్ ట్రాక్ రాబోతుంది. ఇంకా దేవర మూవీ షూటింగ్ విషయానికి వస్తే, శంషాబాద్లో ప్రెజెంట్ హై స్కేల్లో ఆయుధ పూజ సాంగ్ షూట్ జరుగుతుంది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం, దేవర ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు దక్కించుకున్నారు. అండ్ నెక్స్ట్, సురేందర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో చేయాలనుకున్న ప్రాజెక్ట్కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందంట. అండ్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎంటర్ అయితే అప్పుడే షూట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి గారు అనౌన్స్ చేశారు. అండ్ ఇంకా ఓజీ మూవీ షూటింగ్ September నుంచి స్టార్ట్ అవబోతుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. కళ్యాణ్ గారు తన పాలిటిక్స్కి చిన్న బ్రేక్ ఇచ్చి ఫస్ట్ ఫినిష్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఓజీ. ఆయన డేట్స్ ఒక 25 days ఇస్తే చాలు సినిమా కంప్లీట్ అయిపోతుందంట. అండ్ September 2nd ఓజీకి సంబంధించి ఏదో ఒక పెద్ద అప్డేట్ డెఫినెట్గా వస్తుంది, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, రామ్ పోతినేని గారు డబుల్ స్పాట్ మూవీ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ గారితో మూవీ చేయబోతున్నారు. లైన్ అయితే చెప్పారంట, ఓకే అయింది. అండ్ మిస్టర్ బచ్చన్ మూవీ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ ఫినిష్ చేసి రామ్ గారికి డైరెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్, విజయ్ దేవరకొండ గారు గౌతమ్ గారితో చేయబోతున్న పాన్ ఇండియన్ మూవీ March 28th రిలీజ్ అవబోతుందని అనౌన్స్ చేశారు. రీసెంట్గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. లుక్ మాత్రం చాలా వైల్డ్గా ఉంది. ఈ మూవీలో విజయ్ గారు డబల్ రోల్ చేయబోతున్నారు, ఒకటి ఖైదీ, ఇంకోటి పోలీస్ ఆఫీసర్ రోల్. అండ్ కథ స్పాన్ 2 partsగా తీసేంత పెద్దదంట. సో 2 partsగా తీద్దామని ఫిక్స్ అయ్యారు, కానీ ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ బట్టే సెకండ్ పార్ట్ తీయాలో వద్దు డిసైడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ న్యూస్, మైత్రి మూవీ మేకర్స్ బేభత్సమైన ఫామ్లో ఉన్నారు. ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా మైత్రి రేంజ్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం లేదు. మన తెలుగులో ఉన్న టాప్ స్టార్స్తో అట్ టైం వర్క్ చేస్తున్నారు వీళ్ళు. కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్ గారు అండ్ హను రాఘోపుడి గారితో ఒక ప్రాజెక్ట్, రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారి ప్రాజెక్ట్, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి ప్రాజెక్ట్, అండ్ అల్లు అర్జున్ గారితో ఇప్పుడు జరుగుతున్న పుష్ప 2. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మిగతావన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. అండ్ నెక్స్ట్, నందమూరి కళ్యాణ్ రామ్ గారు 21st ఫిల్మ్ షూటింగ్ సంబంధించి క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది. 1000 మంది ఆర్టిస్టులతో గ్రాండ్ స్కేల్లో అప్రాక్సిమేట్లీ 8 కోట్ల బడ్జెట్ పెట్టి సీక్వెన్స్ కంప్లీట్ చేశారు. ఇది కళ్యాణ్ రామ్ గారి కెరీర్లోనే కాస్ట్లీయెస్ట్ యాక్షన్ ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ న్యూస్, ధనుష్ గారి రాయన్ మూవీ తెలుగు స్టేట్స్తో పాటు ఆల్ ఓవర్ ద వరల్డ్ బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ నీట్గా నిలిచింది. 100 కోట్ల గ్రాస్ని క్రాస్ చేసింది మూవీ. యాక్చువల్గా 46 కోట్ల షేర్ని గెయిన్ చేయాల్సిన ఈ మూవీ జస్ట్ 7 daysలో ఈ టార్గెట్ని కంప్లీట్ చేసేసింది. డైరెక్టర్గా ధనుష్ గారు కమర్షియల్గా 100% సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రస్తుతానికి 2 కోట్ల ప్రాఫిట్లో ఉంది. అండ్ వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి ప్రాజెక్ట్లోకి August 9th నుంచి ఎంటర్ అవుతారు. Jan 12th మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ సంక్రాంతి రిలీజ్ మాత్రం ఫిక్స్ అంట.
అండ్ నెక్స్ట్ శర్వానంద్ గారి 36th ఫిలిం రీసెంట్గా ఇండోనేషియాలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్లో రేసింగ్ ఎపిసోడ్ షూట్ చేశారు. నెక్స్ట్ 37th ఫిలిం షూటింగ్ జాయిన్ అవుతారు శర్వ. అండ్ మన టాలీవుడ్ మూవీ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చిన్న లుక్ వేసేద్దాం. పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రజెంట్ RFCలో జరుగుతుంది. దేవరా సాంగ్ షూట్ శంషాబాద్లో, ఓదిల 2 మూవీ క్లైమాక్స్ షూట్ RFCలో, విశ్వామరావు మూవీ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్లో, NBK 109 రాజస్థాన్లో, అండ్ నితిన్ గారి తమ్ముడు మూవీ షూట్ RFCలో జరుగుతున్నాయి. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన మన తెలుగు మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.